ప్రకాశం జిల్లా గిద్దలూరులో వైసీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు పార్లమెంటు వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మార్కాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా వెంకట రాంబాబు, గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందూరి నాగార్జున రెడ్డి హాజరయ్యారు. కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, అతి త్వరలో గిద్దలూరు నియోజకవర్గంలో పర్యటిస్తానని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీటిని నియోజకవర్గానికి తీసుకువచ్చి సస్యశ్యామలం చేస్తామన్నారు. రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలను అభ్యర్థించారు. ప్రతి పంచాయతీలో కూర్చుంటా, మీ కుటుంబంలో మాట్లాడతా, మీ ఊరులో మాట్లాడతా, కొంత సమయం తీసుకున్నా కూడా మీతో పాటు ఉండి మీ అందరి కష్ట సుఖాల్లో, మంచి చెడ్డల్లో అన్నిట్లో భాగస్వామి. మీ చిన్న పనికి కూడా పెద్ద పనికి కూడా ఒక ఫంక్షన్ కైనా మా పార్లమెంట్ సభ్యుడు మాతో ఉంటాడో వస్తాడని మీరు గర్వంగా చెప్పుకునేలాగా నేను ప్రవర్తిస్తానని తెలియజేస్తూ, నేను మొన్నే చెప్పా, నీటి సమస్య కొంత మనకు వెలుగొండ ప్రాజెక్టు పూర్తయింది, నీళ్లు వదలబోతున్నాం. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభోత్సవం చేశారు. మళ్ళా చెప్తున్నా, కొన్ని నెలల్లోనే ఈ ప్రాంతాన్నంతా కూడా సస్యశ్యామలం చేయబోతుంది ఆ ప్రాజెక్టు. ఇదే కూడా కాదు, ముఖ్యమంత్రి గారితో, ముఖ్యమంత్రి గారి కుటుంబంతో చిన్నప్పటి నుంచి పెరిగిన వ్యక్తిగా మీకు మాటిస్తున్నా, ఈ ప్రాంత అభివృద్ధికి ఎన్ని కోట్ల, వందల కోట్ల నిధులైనా వాసనతో కలిపి, వాసన నేను మీ ఇద్దరం కలిసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా చేయడంలో మా బాధ్యతగా ఉంటామని, అభివృద్ధి చేస్తామని, మీకున్నటువంటి ప్రతి సమస్యను కూడా అభివృద్ధి నుంచి, సంక్షేమం నుంచి, మీకు సంబంధించినటువంటి వ్యక్తిగత అవసరాల ప్రభుత్వంతో ఉన్న ప్రతి